హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మానసాదేవిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనం కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండలం కాసిపేట గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ మానసాదేవి ఆలయంకి అయితే వచ్చాము. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాక ఇక్కడ రైట్ సైడ్ మనకు ఆలయానికి కుడివైపు అయితే 108 నాగప్రతిమలు ఉంటాయండి. వాటికి అభిషేకం చేశాక మనం మానసాదేవి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆలయంకి ఎడమ వైపు అయితే ఏకశిల విగ్రహం హనుమంతుల వారు అండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్వాములు వేసవికాలం వల్ల స్వాములు చాలామంది భక్తులు ఉన్నారు. తమలపాకులపై శ్రీరామ అని రాసి స్వామివారికి అయితే మాల సమర్పిస్తున్నారు. చూడండి, మేము వెళ్ళిన రోజు అయితే అమ్మవారికి సంబంధించిన 3 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన రోజు అయితే లాస్ట్ రోజు అండి. మాకు తెలియదు ఉత్సవాలు ఉన్నాయని. ఇక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్ళాక శివ దర్శనం అండి. చాలా అద్భుతం. ఫస్ట్ ఇక్కడ శివ దర్శనం తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఈ స్వామి సంతోషిస్తే అక్కడ అమ్మవారు సంతోషించి మన కోరికలు నెరవేరుస్తారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కాలభైరవుడు స్వయంభూ అండి. మనకు ఈ కాలభైరవుడు మనకు ఉంటాయి కదా గ్రామ దేవతలై, అప్పుడు తవ్వుతుండగా అమ్మవారు అయితే దొరికారు. ఇక్కడ అమ్మవారికి అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించిన పూజ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ పక్కకి లక్ష్మీ నరసింహస్వామి అండి. మేము వెళ్ళిన రోజు అది నరసింహస్వామి జయంతి. ఆ రోజైతే కళ్యాణం కూడా ఉంది సాయంత్రం. ఇంకా ఇదివరకు అయితే నేను వీడియో పెట్టాను. అమ్మవారికి సంబంధించిన విశేషాలు కూడా మనకు ఆలయ చైర్మన్ చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అవన్నీ నేను చెప్పట్లేదు. ఒక ప్రత్యేకమైన విషయం, ప్రత్యేకం అంటే ప్రత్యేకం, ఆ అద్భుతాన్ని నేను మీతో పంచుకోవడానికి అయితే మళ్ళీ వచ్చాను ఈ ఆలయంకి. ఇక్కడ కనబడుతుంది, మనకు క్లియర్ అయితే కనబడట్లేదు. అద్భుతం ఏంటో ముందు చెప్తాను. ఇక్కడైతే మనకు కుంకుమ పూజ అయితే జరుగుతున్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదండి. ఇక్కడ ఇందులో శ్రీచక్రం ఉంది, నేను తర్వాత చూపిస్తాను క్లియర్గా. మనకు వీడియో అయితే తీయనివ్వలేదు సరిగా అండి, అందుకే క్లియర్గా చూపించలేకపోయాను. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళాక చూపిస్తాను. చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ గణపతి స్వామివారు అండి ముందు అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. తర్వాత సీతారామ స్వామి, తర్వాత మానసాదేవి, తర్వాత మనకు అపురూప లక్ష్మీదేవి ఉంటుందండి. ఇక్కడ మధ్యలో అయితే శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఎక్కడ లేని శ్రీచక్రం మనకు 18 శక్తిపీఠాల నుండి యంత్రాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి. మనము ఇక్కడ ఈ శ్రీచక్ర దర్శనం చేసుకుంటే మనం 18 శక్తిపీఠాల దర్శనం కలిగినట్టే. అంతటి మహిమాన్వితమైన ఆలయం మీరు తప్పకుండా దర్శించండి. ఇక్కడ మనకు అమ్మవారికి అయితే ఓడిబియ్యం పోస్తున్నారు, మొక్కులు సమర్పించుకుంటున్నారండి. చాలామంది భక్తులు వచ్చారు. మీరు శ్రీచక్రంతో కూడిన స్వయంభూ మానసాదేవి ఆలయం అయితే మనకు ప్రపంచంలో లేదు. ఇక్కడ అపురూప లక్ష్మీదేవి అండి స్వయంభూ. చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి. నిజంగా మనము ఏది కోరకుండా ఇట్టే నెరవేరుతుంది. మీరు కూడా చూస్తున్నారు యూట్యూబ్లలో. ఇప్పుడు కుంకుమ పూజకు చాలామంది భక్తులు అయితే కూర్చున్నారు. మన ఇక్కడ శ్రీచక్రం సంబంధించి చాలా విశేషమైనది, తప్పకుండా దర్శించండి. ఇక్కడ మనకు ఎల్ఈడి స్క్రీన్ కూడా పెడుతున్నారు అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలు వీక్షించడానికైతే. ఇప్పుడు మన వీడియోలన్నా ఏమైనా తప్పులుంటే మన్నించి క్షమించండి. మరొకమైన ఆలయంతో మేము ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.